ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఏంటి బావగారు, మీ భార్యకి బాగానే ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు. వద్దన్న రోజు ఆఫీస్కి వస్తోంది, కొత్తగా ఏదో తెగింపు వచ్చినట్టు మాట్లాడుతోంది. నువ్వు ఆఫీస్కి రావద్దు అని నేనంటే మీ డాడీ రాకపోతే నేను కూడా రాను అంటూ మా ముందు మొండిగా వాదిస్తోందా? అసలు ఏంటి కదా? అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరు? చూడు శశిరేఖ, సీతని ఆఫీస్కి రమ్మని నేను చెప్పలేదు. నువ్వు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అంటే డైరెక్ట్గా నువ్వు సీన్లోకి రాకుండా మీ ఆవిడ్ని ముందు నిలబెట్టి వెనక నుంచి చక్రం తిప్పాలనుకున్నావా? శశిరేఖ, అర్థం లేకుండా మాట్లాడొద్దు. నా అంతటి నేను ఆ గదిని వదిలిపెట్టి ఈ గదిలోకి వచ్చిన వాణ్ణి. తెర వెనక నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేమీ లేదు. అంటే అలాంటి అవసరం నాకుందనా? చూడు, నా గురించి నీకు బాగా తెలుసు. అనుకున్నది సాధించడం కోసం నేను ఎన్ని మెట్లైనా పైకెక్కుతానో, ఎవరినైనా సరే కిందకి తొక్కుతాను. శశిరేఖ, ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, జరగబోయేది చెప్తున్నాను. నీ శ్రీమతికి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తను మాత్రం ఆఫీస్కి రావడానికి వీల్లేదు. నా మాటని కాదంటే, నా దారి కడ్డొస్తే బావగారి భార్య అని కూడా ఆలోచించను. ఆ పైన నీ ఇష్టం. హలో శ్రీవారు. సీత, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. సీత, నువ్విక్కడికి రావటం వాళ్ళకి నచ్చట్లేదని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు రావడం? నువ్వు రాకు. ఎందుకేంటి? మా ఆయన పనిచేసే ఆఫీస్కి నేను రావాలనుకున్నప్పుడు వస్తాను, వద్దు అనుకున్నప్పుడు మానేస్తాను. పా సీత, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. కంపెనీ బాధ్యతలన్నీ బాలుకు అప్పగించేశాక నేనైనా నువ్వైనా గతంలో ఉన్నట్టు ఉండటం కరెక్ట్ కాదు అని మీకెవరు చెప్పారు? ఆ శశిరేఖనా? అదేం లేదు, నాకే ఇబ్బందిగా ఉంది. అందుకే ఇక మీదట నువ్వు ఆఫీస్కి రావద్దు. నేను రాకపోతే, క్యారేజ్ తీసుకురాకపోతే మీరు భోజనం ఎలా చేస్తారు? ఏదో ఒకటి తింటానులే. ఈ విషయంలో ఇంక ఆర్గ్యుమెంట్స్ వద్దు, అంతే. ఆయనంత ఖచ్చితంగా రావద్దు అని చెప్పారంటే నాటకాల నెరజాన ఆ శశిరేఖి నా మొగుడి బుర్రని తినేసుంటుంది. రోజూ నేను ఆఫీస్కొస్తే ఎక్కడ వాళ్ళ బండారం బయటపడుతుందోనని హడలి చేస్తున్నట్టుంది. పాపం, ఆయన కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేయాలనే అనుకుంటారు. ఆయన వాళ్ళ మధ్య దూరాలు పెరగకూడదనే ఆరాటపడతారు. అందుకే అది దాని బాబు తెగ రెచ్చిపోతున్నారు. బైరాగి,
బైరాగి ఎక్కడున్నావు? సార్. చాలా ఇరిటేటింగ్ గా ఉంది, వెళ్ళి మందు బాటిల్ తీసుకురా. అలాగే సార్. మా ఇంటికి పెద్ద కోడలుగా నేను ఈ కంపెనీలో మెంబర్ని. మీకేం రైట్స్ ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారు? ఈ డీపీ గారిని ఆఫీస్కి రావద్దని నా ముందే చెప్పండి. రేపటి నుంచి నేను కూడా ఇక్కడికి రాను. ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు పిల్ల అనుకుంటే ఆ సీత నన్నే ఛాలెంజ్ చేస్తుందా? దాని అంతు చూడాల్సిందే. ఈసారి యాక్సిడెంట్ చేసి గాయాలతో హాస్పిటల్లో పడేలా కాదు, డైరెక్ట్గా జీప్తో గుద్దేసి శ్మశానానికే చేరేలా చేస్తాను. అయ్యగారు, హలో హలో, ఎవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? ఏయ్, డీపీ ఇక్కడ. నువ్వెవరో చెప్పు. డిపి అంటే ఆ అమ్మాయి తాలూకా ఏంటారు కదండి. ఏయ్, నీకేమైనా మెంటలా? ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? సార్, శశిరే కంటే మీ కూతురేనా? అవును. అయితే అయితే ఏంటి సార్, మీ కూతురికి యాక్సిడెంట్ అయింది. రక్తం కారుతూ స్పృహ లేని స్థితిలో రోడ్డు మీద పడుంటే ఇప్పుడే కోకాపేట చౌరస్తాలో ఉన్న హాస్పిటల్లో చేర్పించాం. నిజంగానా? అవును సార్, మీ అమ్మాయి పడిపోయిన చోట దొరికిన ఫోన్లో మీ నెంబర్ కనిపిస్తే వెంటనే కాల్ చేస్తున్నాను. మీరు వెంటనే బయలుదేరండి. ఇప్పుడే వస్తున్నాను. నా బేబీకి ఎలా ఉంది? డాక్టర్లు ఏమన్నారు? బతికే అవకాశాలు తక్కువ అని చెప్పేశారు సార్. మీరు వెంటనే రండి సార్. అమూల్య వెడ్స్ చందన్. చూసారా అత్తమ్మా, వీళ్ళ జంట బాగుంది, పేర్లు కూడా ముచ్చటగానే కుదిరాయి. ఎలాగైతేనేమమ్మా, మొత్తానికి నా మనవరాలు కోరుకున్నవన్నీ పెళ్లి చేసుకోబోతుంది. ఈ ఇంటికి ఒక్కగానొక్క ఆడపిల్ల, అది సంతోషంగా ఉండడం కంటే మనకి ఇంకేం కావాలి? కరెక్ట్గా చెప్పారండి. చాలా రోజుల నుంచి మన అమూల్యకి ఎలాంటి భర్త దొరుకుతాడా అని ఆలోచించేదాన్ని. ఆ దేవుడు అనుగ్రహించాడు. అందుకే బంగారం లాంటి సంబంధం కుదిరింది. అమ్మ సీత, ముందు మొదటి శుభలేఖని ఆనవాయితీ ప్రకారం మనం గుడికి వెళ్ళి ఆ దేవుడికి సమర్పించాలి. అలాగే అత్తమ్మా, మనకి ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఈలోగానే పెళ్లి పనులన్నీ పూర్తి చేయాలి. అందుకే మనం ఇప్పుడే బయలుదేరదాం. పదండి. అమ్మా శశి, మన అమూల్య పెళ్లిని నిర్విఘ్నంగా జరిపించమని మొదటి శుభలేఖ ఆ దేవుడికి సమర్పించడానికి గుడికెళ్తున్నాం. సమయానికొచ్చావు, నువ్వు కూడా రామ్మా. సీత, నువ్వు రామ్ కలిసే కదా చందు చాలా మంచివాడని బాధ్యతలు తీసుకుని మరీ పెళ్లి చేయబోతున్నారు. పాపం, వాడు మీ శత్రువు నాగేంద్ర కొడుకనే రహస్యం మీలో ఎవ్వరికీ తెలియదు. రేపు పెళ్ళయ్యాక నిజం బయటపడితే ఈ ఇంట్లో వాళ్ళే మీ ఇద్దరిని నిలదీస్తారు. అదే నాకు కావాల్సిందే. ఏమ్మా శశి, మాట్లాడవేంటి?
ఏం మాట్లాడాలి అత్తయ్య? మాకు ఈ సంబంధమే నచ్చలేదు. చందు అమూల్యకి కరెక్ట్ కాదని మేము ఎంత చెప్పినా కూడా వినకుండా మీరు ఈ పెళ్లిని ఫిక్స్ చేశారు. నేను బాలు చెప్పిన దానికన్నా మీకు సీతక్క బావగారు చెప్పిన మాటే చాలా ఎక్కువైపోయింది. అలాగే కానివ్వండి. మా మాటని పట్టించుకొని మీతో నేనెలా వస్తాననుకున్నారు? మీరు వెళ్ళండి. ఆగమ్మా, చూడమ్మా, మన చేతికుండే 5,000 ఒకేలా ఉండవు. అలాగే మనం ఒకే కుటుంబంలో ఉంటున్నా కూడా అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలని లేదు. కానీ ఒకసారి పెళ్ళి అనేది నిర్ణయించబడ్డాక కుటుంబంలోని వాళ్ళందరూ ఒకే మాటకి కట్టుబడి ఉండాలి. సారీ తాతయ్య గారు, నా మనసుకి ఇష్టం లేని పని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేను. దయచేసి అర్థం చేసుకోండి. పదండి. పదండి. వెళ్ళవే సీత, వెళ్ళు. మీ అత్త కోడళ్ళ సంతోషం ఇంకెంతసేపులే. అమ్మాయి మెడలో ఆ 3 ముళ్ళు పడేదాకే. ఆ తర్వాత ఈ ఇంటిని సునామీ ముంచెత్తుతుంది. ఏదో కొత్త నంబర్లో ఉంది. ఎవరు కాల్ చేస్తున్నట్టు? హలో, అది డీపీ గారిలేనా? నేను డీపీ గారి కూతుర్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? మేడం, మీ నాన్నగారు డీపీ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఏమంటున్నారు? అవును మేడం, డీపీ గారికి హార్ట్ అటాక్ వస్తే నడి రోడ్డు మీద కారులోనే కుప్పకూలిపోయారు. అది చూసిన మేమే వెంటనే కోకాపేట సెంటర్ దగ్గరున్న హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆయన మొబైల్లో మీ నెంబర్ కనిపిస్తే ఫోన్ చేస్తున్నాను. ఓ మై గాడ్, మా డాడీ కండిషన్ ఎలా ఉంది? హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారు? ప్లీజ్ చెప్పండి. మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గుండె నొప్పి వచ్చిందంట. బతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. వెంటనే అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించమని డాక్టర్లు చెప్పారు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. లేదు, నా బేబీకి ఏమీ జరగడానికి వీల్లేదు. నాకున్నది ఒక్కగానొక్క నా కూతురు శశి మాత్రమే. ఓ గాడ్, సేవ్ మై డాటర్ ప్లీజ్. డాడీకి యాక్సిడెంట్ కావడం ఏంటి? అమ్మ లేని నాకు అమ్మ నాన్న అన్ని డాడీయే. నేనంటే తనకి పంచ ప్రాణాలు. అలాంటి డాడీకి ఏదైనా జరిగితే నా గుండె పగిలిపోతుంది. భగవంతుడా, మా డాడీని కాపాడు ప్లీజ్. కోకాపేట హాస్పిటల్ రోడ్ ఇదే అనుకుంటా. ఇందాక ఫోన్ చేసిన వాళ్ళు టీపీ గారి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారు. కనీసం నాకు ఆఖరి చూపైనా దక్కుతుందో లేదో అని భయంగా ఉంది. దేవుడా, డాడీని కాపాడు ప్లీజ్.
పదండి. రే చందు, మనం చేసేది మంచి పనైనా చెడ్డ పనైనా ఆ దేవుడి సపోర్ట్ మాత్రం తప్పకుండా కావాల్సిందేరా. అందుకే నువ్వు అమూల్య మెళ్ళలో 3 ముళ్ళు వేయటానికి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని కోరుకుంటూ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసొద్దాం. ఈ పాటికి వాళ్ళు శుభలేఖలు కూడా అచ్చుగుద్దించుంటారు. ఇక నాకు అమూల్యకి జరగబోయే పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. సత్యం. పదండి. ఏమండి, ప్రదక్షిణాలు చేద్దాం పదండి. చందురా. ఒకసారి అటు చూడండి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గా. పూజారి గారు, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. రేపే వివాహం జరగబోతోంది. అందుకే మొదటి శుభలేఖని స్వామివారికి సమర్పించాలనొచ్చాము. శుభం. తీసుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి. స్వామి, మా అమూల్య పెళ్లిని నిర్విఘ్నంగా జరిగేలా అనుగ్రహించు. స్వామి, ఒక్కగానొక్క కూతురు, తను సంతోషంగా ఉండడమే మేం కోరుకునేది. మా అమ్ములు చందు ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు కలకాలం అన్యోన్యంగా ఉండేలా దీవించు తండ్రి. రే చందు, వీళ్ళేంట్రా ఈ గుడికే వచ్చారు? కర్మ, ఇప్పుడు గాని చందనమంతా చూసారంటే మొత్తం ప్లాన్ అంతా చెడిపోతుంది. మీరేం టెన్షన్ పడకండి, సైలెంట్గా ఉండండి. ఓం శ్రీ గౌరీదేవతాభ్యో నమః. అమ్మ హారతి తీసుకోండి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. తీసుకోండమ్మా. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛిత ఫల కూతురు పెళ్లి శుభలేఖని ఆ దేవుడికి చూపించడానికి వచ్చినట్టున్నారు. పద్ధతిగా పూజ కూడా పూర్తయిందంటే ఆ దేవుడు కూడా మీ పెళ్లికి ఒప్పుకున్నట్టే. రే చందు, ఇక మీ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. గుండె మీద చేసుకుని హ్యాపీగా పడుకో. అమ్మయ్యా. కొంచెం ఉంటే ముగ్గురం దొరికిపోయేవాళ్ళం.
కంగారులో నా చేయి జారిపోయి ఎంత భయం వేసిందో. భయం ఎందుకమ్మా? మీ పెద్దవాళ్లే అంటారు కదా, శకునం మంచిదైతే అనుకున్న పని జరుగుతుందని. మనం కళ్ళ ముందే ఉన్నా వాళ్ళు చూడలేదు అంటే ఇది కూడా ఒక మంచి శకునమే అనుకుందాం. శుభం. సీత.